ఈ వేదికకి మరి కుమ్మెర గ్రామంలో జరిగిన సంఘటన గురించి, నాగర్ జరిగిన ఈ సంఘటన రాష్ట్రం దాటిపోయింది. దేశవ్యాప్తంగా తెలిసినా ఈ రాష్ట్రం ఏమీ చేయలేని వ్యవస్థలో ఉందని నిరూపణ చేసుకుంది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఇది 13-14 రోజులు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక మనిషిగా ఈ భూమి మీద పుట్టినా ఆ మనిషికి ఏదైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయం పట్ల ఎవరైతే నిలబడి మాట్లాడతారో అది నచ్చదట. మరి ఎవరు ఆ విధంగా నిలబడి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడుతుర్రు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము, వాళ్ళ రాజకీయాల కోసం మాట్లాడుతున్నారని కొంతమంది దొంగలు వెధవలు మాట్లాడుతున్నారు. నేను అది వింటున్నా, చూస్తున్నా. కాబట్టి అంటే మా తరపున మాట్లాడే మనిషి ఎవరు ఉండకూడదు అంటున్నా. అంటే బీసీలకు జరిగినప్పుడు బీసీలే మాట్లాడాలి, ఎస్సీలకు జరిగినప్పుడు ఎస్సీలే మాట్లాడాలి, ఎస్టీలకు జరిగితే ఎస్టీలే మాట్లాడాలి. అంటే ఎవరికి వారు అంటే ఈ దేశం ఎందుకు, ఈ రాష్ట్రం ఎందుకు? మరి చెప్పండి. ప్రతి ఒక్కదానికి మాట్లాడగానే కాదు, మాట్లాడిన ప్రతి మాటకు జవాబు చెప్పేవాడైతేనే మాట్లాడాలి. జవాబు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తంతరని చెప్తున్నా. ఒక్కొక్క నా వెధవకు అర్థం ఉండాలిరా. భూమి మీదకి మనుషులుగా వచ్చినాం. చిన్నారి పాప, పసికందు 2 నెలల పాప ప్రాణం పోయిందని వివిధ పార్టీలు, రాజకీయాలు, సంఘాలు నోరెత్తి మొత్తుకొని సస్తుంటే మనకు ఒక వ్యవస్థ తలగబడి ఇప్పటి వరకు న్యాయం చేయలేకపోయింది. ఇది రాష్ట్రం అంటారా? దీన్ని అంటారా? వాడు నిజంగా గుండెనే చేసుకొని చెప్పమని, ఇది నిజంగా రాష్ట్రం రా, మీ మనసు పుట్టిన చెప్పమని ఎవరు చెప్తారో? చేసేవాడిని నిందిస్తారా నాయన? ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒకరు ఉన్నారా? డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు అంచెలంచెలుగా తనకు తోసింది ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందా, ఈ దేశం ఎడిపోతుందని తను అనుకోని ఒక ఆలోచన విధానంతో మహానీయుల చరిత్రను పట్టుకొని రాజకీయమే ప్రధానం, రాజకీయం చేస్తేనే ఈ సబ్బండ కులాల సమస్యలు పోతాయని చిలుకకు చెప్పినట్టు తను మొత్తుకొని 5,000-10,000 కిలోమీటర్లన్నా ఈ రాష్ట్రానికి మనకు అర్థం కాకపోయింది. అది ఒకటైతే ఎక్కడ సమస్య జరిగితే అక్కడ ఒకడే పోయి నిలబడి మాట్లాడితే ఈ దొంగలేమో మళ్ళీ ఎదురుంగొచ్చి ఆయన స్వార్థం, ఈయన స్వార్థం. ఎవరి స్వార్థం రా ఇది? ఏదో నిజమేందో చెప్పండి. అందుకనే ఇక్కడ నాకు అర్థమైంది చెప్తున్నా. సమయం ఇక్కడ లేదు, టైం అయిపోయింది కాబట్టి మనకు అన్ని అట్నే ఉంటాయి. ఇక మాట్లాడొద్దు అన్నట్టు ఉంటుంది. పోలీసు కూడా అట్నే ఉంటుంది. ఇక కూర్చొనే మాట్లాడుకుంటాం, బాంబులు తేలే, కత్తులు తేలే. మేము కానీ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు, మాట్లాడినందుకు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ తెలియదు. అదేవిధంగా ఈ ధర్నాను ఉద్దేశించి బీసీఎస్ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని మాట్లాడాల్సింది తెలియజేస్తున్నాం. అందరూ ఒకసారి అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ముందుకు వచ్చి కూర్చున్నానా, అక్కడ వరకు ఎందుకు వెళ్ళారన్నా? ఆ ఫ్లేవర్ వరకు ఉన్నారు వాళ్ళంతా కూడా ఇక్కడికి రావాలి. దయచేసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మాట్లాడబోతున్నారు. మనం అందరము కూర్చునేది ఎంత వరకు ఉండాలి అన్న, ఎంత వరకు ఎట్లున్నట్లు ఉండాలి, అక్కడే కూర్చోండి. మనకి ఎండ వాన అంటూ ఏం లేదన్నా, మనం కూర్చోవాల్సింది తప్పదుగా. అందరు ప్రతి ఒక్కరు వచ్చి కూర్చుంటే విశారదన్ మహారాజ్ గారు ఈ విషయాన్ని ధర్నాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తు కార్యాచరణని తెలియజేస్తారని చెప్తున్నా. సింహంలాగా మాట్లాడాలా? నచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? కూర్చోండి అమ్మా, అందరు కూర్చోండి.
కూర్చోవాలమ్మా. నాగర్ కర్నూలు జిల్లా కొమెర గ్రామ బాధితుల న్యాయం కొరకు ఏర్పాటు చేసిన ఈ ధర్నా సభకు అధ్యక్షత వహిస్తున్న రాఘవేంద్ర ముదిరాజు గారికి, వేదిక మీద ఉన్న ప్రొఫెసర్లు నాగం కుమారస్వామి గారికి, రామయ్య యాదవ్ గారికి, ప్రొఫెసర్ విమలక్క గారికి, బాలగోని బాలరాజు గౌడ్ గారికి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి, ఆర్ కృష్ణయ్య గారు వస్తున్నప్పుడే మార్గమధ్యంలో కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. వారి వ్యక్తిగత భద్రత ఇక్కడ దాకా వద్దని చెప్తే వారు మధ్యలో ఆగిపోయారు. వారికి, నెల్లికంటి సత్యం సిపిఐ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న దాసు సురేష్ గారికి, బాధిత వర్గానికి, బాధితులైనటువంటి నాగర్ కర్నూలు నుంచి వచ్చిన కొమెర బాధితులు కుటుంబ సభ్యులకు, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రజక సంఘాల మద్దతు తెలిపిన రజక సంఘాల వివిధ సంఘాల నాయకులందరికీ, రాజ్యం చేతిలో ప్రాణం లేని ఆయుధాల్లాగా, రాజ్యం చేతిలో సొంత అభిప్రాయాలు లేని లాఠీ కర్రలాగా నిలబడ్డ పోలీసులకి, ఈ సమావేశంలో బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులకి, డిఎస్పీ రాష్ట్ర నాయకులకి, అనేక మంది కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నమస్తే. జై బీసీఎస్సీ ఎస్టీ తెలంగాణ, జై భారత రాజ్యాంగం తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి నాగర్ కర్నూలు జిల్లా కొమెర గ్రామంలో ఒక అతి భయంకరమైనటువంటి, క్రూరమైన, కులరకసితో కూడిన సామాజిక వికృత దాడి జరిగింది. ఆ కుటుంబం ఓ బట్టలు ఉతుక్కునే చాకలి కుటుంబం. ఆ ఇంటి తల్లి పేరు చంద్రకళ. ఆ చంద్రకళ ఊరు గుడి మెట్లు కడుగుతుంది, గుడిలో ఉన్న బట్టలు ఉతుకుతుంది, గుడికి కావలసిన చాకలి వాళ్ళ తరఫున చేయాల్సిన చాకిరంతా చేస్తుంది. ఆ ఊరు చాకలి తల్లి కాబట్టి. ఆ తల్లి చాలా గొప్ప హృదయం ఉన్న మనిషి. తన ఇద్దరు బిడ్డలు